నా కోపానికి కారణం, నా ఆవేశానికి ఆజ్యం, నా ప్రతిరూపానికి ప్రతిరూపం ఆ సరస్సు. తన గురించి చెప్పండి. తను ఎక్కడుంది? ఎలా ఉంటుంది? ఏం చేస్తుందో చెప్పండి. ముసలోడి ఓవర్ ఎక్సైట్మెంట్కి మేడం భలేగా బ్రేకులేశారు కదా ప్రీతి. యావను చెక్క. నిజం చెప్తే సరస్సు అవుట్, చెప్పకపోతే ముసలుడు అవుట్. మాట్లాడండి మావయ్య. ప్రశ్న నాది, సమాధానం కూడా నాకే చెప్పండి. ఇప్పుడెందుకమ్మా దాని గురించి? ఆ పేరు తలవనని చెప్పాను గదా. పేరుతో నాకు పనిలేదు. నాకు ఆ మనిషి కావాలి. ఆ సరస్సు కావాలి. గతాన్ని మర్చిపోయి గౌరవంతో మిమ్మల్ని పిలిచాను. పంతం వదిలి పెద్దరికాన్ని అప్పగించాను. మీరు మాత్రం మాటిచ్చి మౌనంగా ఉన్నారు. చెప్పండి మావయ్య. చెప్పండి, సరస్సు ఎవరు? ఎక్కడుంది? మీరు నిజం చెప్తే ప్రతిరోజు ఈ ఇంట్లో పండుగలాగే ఉంటుంది. లేదంటే ఈరోజు హడావిడి, అభిమానం అంతా దండకైపోతుంది. చెప్పండి మావయ్య. నా మీద గౌరవం ఉంటే ఆ సరస్సు ఎవరో చెప్పండి. నా సంతోషం ముఖ్యమన్నారు. నా బాధకి పరిష్కారం చెప్పలేరా? చెప్పండి మావయ్య. ఒట్టేశారు. నిజం చెప్తానని నాకు చెప్పారు. చెప్పండి. మాట తప్పకండి, నిజం దాచకండి. ఆ సరస్సు ఎవరు? ఎక్కడుంది? మావయ్య, అయ్యో తాతయ్య, డాక్టర్ తొందరగా ఫోన్ చేయి. తేజ, కొంచెం మిస్ అయ్యావే సరస్సు.
దొరికింటే బాగుండేది. ఈ ముసలోడు పోయి ఉండేవాడు, నాకిక్కడ నించుని చూసే కర్మ తప్పుండేది. సరసు, ప్లీజ్ బాధపడద్దు. నువ్వు ఇలా బాధపడుతుంటే మేడంకి అనుమానం వస్తుంది. ఏంటి బాబు నాకు ఈ పరిస్థితి? బాధపడ్డానికి కూడా భయపడాలా? మా అమ్మ నాన్న నాకు దూరమైన తర్వాత నన్ను చెల్లని ఏ లోటు లేకుండా చూసుకున్నారు పెద్దయ్య. అలాంటిది ఆయనకి ఏదైనా అయితే తట్టుకోలేము. సరసు, తాతయ్యకి ఏం కాదు. దయచేసి నువ్వు ఏడవద్దు. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది ఇప్పుడు? హెవీ టెన్షన్, ప్రెజర్కి గురవడం వల్ల మైండ్ స్ట్రోక్ వచ్చింది. స్టంట్ ప్లేస్ చేశాం. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నారు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? కండిషన్ ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది, కానీ స్పృహ వచ్చే వరకు ఏదీ క్లారిటీగా చెప్పలేం. డాక్టర్, సిటీలో బెస్ట్ ట్రీట్మెంట్ ఆయనకి అందాలి. మా మావయ్య గారి ఆరోగ్యం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. షూర్ మేడం. సరసు, మేడం చూస్తున్నారు. సరసు, బాధపడకు. ఆంటీ, వాణికి తాతయ్య ముందే తెలుసా? ఎందుకలా అడుగుతున్నావు ప్రీతి? అంటే అందరికన్నా ఎక్కువగా పాపం వాణి బాధపడుతుంటే ప్రాణం విలువ, ప్రేమ, అభిమానం తెలిసిన మనిషి కాబట్టి ఆ అమ్మాయి అలా బాధపడుతోంది. అలాంటి భావాలు లేకపోవడం వల్ల నీకిలాంటి అనుమానం పుట్టింది. ముందు మనసులోంచి అవి తీసేసేయి. ఈ సంతోషం ఈ కుటుంబానికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే మీరు నాకు మాటివ్వండి మావయ్య గారు. నువ్వు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను. మాటెంతసేపు? ఏం కావాలో అడుగమ్మా. సరస్సు ఎవరు? నా సరస్సు ఏమైపోతుందో. సార్, ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. ప్లీజ్ సార్, ఓపిక్గా ఉండండి. నా సరస్సు ఎక్కడ? నా సరస్సు ఎక్కడ? సరస్సు! చూడండి, ఆవేశపడితే మీ ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, ఓపిక్గా ఉండండి. ఒకసారి బయటికెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అలాగే మేడం. సార్, ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈశ్వర్ ప్రసాద్ గారికి స్పృహ వచ్చింది. కానీ ఒక్క విషయం, ఆయన సరస్సు సరస్సు అని కలవరిస్తున్నారు. మీలో ఎవరైనా సరస్సు ఉన్నారా?
ఏం డాక్టర్, ఎందుకు? అంటే ఆయన సరసు సరసు అని కలవరిస్తున్నారండి. ఆ అమ్మాయి వస్తే గానీ ఆయన కండిషన్ స్టేబుల్ అవ్వదు. ఆ అమ్మాయి వస్తేనే ఆయన ప్రాణాలు నిలబడతాయి, లేదంటే నేను చేసిన ఆపరేషన్ కూడా వేస్ట్ అవుతుందేమో. తను ఎక్కడుందో త్వరగా పిలిపించండి సార్. వీలైనంత త్వరగా ఆ సరస్సును తీసుకొచ్చి ఏర్పాటు చేయండి సార్. ఇట్స్ ఓకే సరసు. సరసు, కామ్ డౌన్. ఆహా, ఏం దొరికేవే సరసు. వాణిగా ఆంటీ కళ్ళ ముందే ఉండాలి, సరసుగా మీ పెద్దయ్య దగ్గర మాట్లాడాలి. 2 పాత్రలు నీవే, కానీ నువ్వు ఒక్కదానివే. ఎలా మేనేజ్ చేస్తావో చూస్తాను. సరసు, మేడం చూస్తారు, ఊరుకో. సరసు ఊరుకో, మేడం చూస్తారు. ఊరుకో సరసు. ఈ బాధ భరించడం నా వల్ల కాదు బాబు. నేను అమ్మగారితో చెప్పేస్తాను బాబు. సరసు అలా చేయొద్దు. ప్రీతి, వాణిని సరసు అని చెప్పి ఇప్పుడు మనం ఇంప్రెషన్ కొట్టేయొచ్చు కదా. ఇంప్రెషన్ కాదు వనజక్క, ఇప్పుడు అందరూ కలిసి నిన్ను కొడతారు. ఆ నిజం దాని నోటి నుండే బయటికి రావాలి, మనం చెప్పకూడదు. చూద్దాం ఇప్పుడు అదే నిజం చెప్పేస్తుందో, ఇలాంటివన్నీ ఇంకేమైనా గేమ్ ప్లే చేస్తుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. ఏం దొరికేసినావే సరసు. మీ పెద్దయ్య ప్రాణం నిలబెట్టాలంటే నువ్వు నిజం ఒప్పుకోక తప్పదు. మేడంకి నువ్వే సరసు అని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ నీకు రావడం నిజంగా నీ అదృష్టం. ఏదైతే అది అవుతుంది బాబు. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను, తాతయ్యని బ్రతికించుకుంటాను. సరసు, ఆ పని మాత్రం చేయొద్దు. వేరే దారి లేదు కదా బాబు. పెద్ద బ్రతకాలంటే సరస్సు రావాలని డాక్టర్ బాబు చెప్పారు. ఇప్పుడు కూడా నేను వెనకడుగు వేస్తే నా బ్రతికి అర్థం ఉండదు. అసలు నువ్వే సరసు అని తెలిస్తే నీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. నీకు అర్థం అవుతుందా? నా ప్రాణాల కన్నా అందరి మంచి కోరుకునే పెద్దయ్య ముఖ్యం బాబు. సరసు, నువ్వు తొందరపడతావు. నీ గురించి తెలియకుండా లోపలికి వెళ్ళటానికి ఏదో ఒక దారి ఉంటుంది. ఆ దారింటో ఆలోచిద్దాం, ఓకే? ఊరుకో సరసు. ఎస్, ఒక ఐడియా. చెప్పమ్మా. సరస్సుని తీసుకుని నేను వెళ్తాను, మీరు మేనేజ్ చేయండి. సరే నవ్య, జాగ్రత్త. అలాగే. ముందు మనం మేడం దగ్గరికి వెళ్దాం, పదండి. మా మామయ్య గారు బ్రతకడం నాకెంతో ముఖ్యమో, ఓ సరస్సుని కనుక్కోవడం కూడా అంతే ముఖ్యం.
దానికి ఈ వార్త తెలుస్తుంది. గాలో ధూళో దుమ్ము దేని ద్వారానైనా దానికి విషయం తెలుస్తుంది. అప్పుడు అది ఇక్కడికి వస్తుంది. మేడం, వాణి చాలా వీక్గా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది. నేను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిస్తాను మేడం. సరే నవ్య, వీలైతే నువ్వు కూడా తనతోనే ఉండు. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. లేదు మేడం, నేను డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తాను. సరే, వెళ్ళు. సరే మేడం. వాణి, పద. ఇదేంటి? ఇది లోపలికి వెళ్తుంది అనుకుంటే దీన్ని బయటకు తీసుకువెళ్తున్నారు. అంటే అందరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదేంటో కనిపెట్టాలి. ఏమైందిరా? హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో, యా. నవ్యమ్మ, ప్రీతి వెనకాలే వస్తుంది. చూడొద్దమ్మా, వెనక్కి చూడొద్దు. అంటే దీనికి మన మీద డౌట్ వచ్చిందన్నమాట. గోతికడ నక్కమ్మాది. దాని కళ్ళెప్పుడు మన మీదే ఉంటాయి. ఇప్పుడేం చేద్దాం నవ్యమ్మ? దాన్ని నమ్మించాలంటే మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. లేదంటే మొత్తం మన ప్లాన్ని నాశనం చేస్తుంది. అది కదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నిజంగా ఇంటికి వెళ్ళి రావడం అంటే పెద్ద పరిస్థితి బాలేదని డాక్టర్ బాబు చెప్పారు కదా. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళాలంటే ముందు దీని నుండి తప్పించుకోవాలి. ఇంటికి వెళ్తానని చెప్పి కార్ దగ్గర కబులు చెప్పుకుంటున్నారేంటి? ఏదో పెద్ద స్కెచ్. ఆలస్యం అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. ముందు కారులో కూర్చో, పద.
ఇదేంటి వీళ్ళు నిజంగానే వెళ్ళిపోతున్నారు? లోపల ఆ ముసలాడు సరస్సు సరస్సు అంటుంటే ఇదేంటి రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? నిజంగా ఇంటికి వెళ్తున్నారా? ఒకవేళ ఆంటీ ముందు నిజం బయటపడిపోతుందని నవ్వే తీసుకెళ్లిపోతుందేమో. దీన్ని సేవ్ చేయటం అంటే అందరికీ ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. డైరెక్ట్గా సరస్సుతో మాట్లాడదామంటే అందరూ నన్ను చంపేట్టు చూస్తున్నారు. ఈరోజు అడ్డంగా బుక్ అవుతుందనుకుంటే ఇంత ఈజీగా తప్పించుకుందేంటి? ఛ!